అర్జున్ తరపున న్యాయవాదులు న్యాయమూర్తికి విజ్ఞప్తి చేయడంతో ఆయన అంగీకరించారు. మధ్యాహ్నం 4 గంటల నుంచి సుదీర్ఘంగా గంట సేపటి వరకు కూడా మొత్తం కూడా నెలకొన్న నేపథ్యంలో ఏం జరగచ్చు? అంటే హైకోర్టు ఆర్డర్స్ కన్సర్న్ కోర్టుకు గనక పంపిస్తే కోర్టులో షూరిటీస్ సబ్మిట్ చేయాలండి. అవి సబ్మిట్ చేసిన తర్వాత రిలీజ్ ఆర్డర్ ఇస్తారు. ఓకే, అట్లా కనుక జరిగేటట్టయితే ఆర్డర్స్ రావటం లేట్ అవుతుంది. లాకప్ తర్వాత 5:30 తర్వాత కనుక వస్తే నెక్స్ట్ డే చేస్తారండి రిలీజ్. లేదు ప్రత్యేకంగా కోర్టు కనుక ఆర్డర్స్ ఇచ్చి ఈ రోజే రిలీజ్ చేయండి అని కనుక కోర్టు స్పెసిఫిక్ గా మెన్షన్ చేస్తే స్పెషల్ కేసుగా రిలీజ్ చేస్తారండి. రైట్, ఇవాళ వెంటనే కూడా రిలీజ్ చేయాలనే మెన్షన్ చేస్తున్నటువంటి పరిస్థితి. సో కాబట్టి ఇవాళే జరగచ్చు అంటారా? జరిగే అవకాశాలు ఉన్నాయండి, తప్పకుండా చేస్తారు. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాసరావు గారు. సో ఇది రిటైర్డ్ జైలర్ అయినటువంటి శ్రీనివాసరావు గారి యొక్క ఒపీనియన్ కూడా. ప్రత్యేక పరిస్థితుల్లో స్పెషల్గా ఇచ్చినటువంటి ఆదేశాల ఉంటే ఖచ్చితంగా రిలీజ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయని చెప్పి. సో ప్రస్తుతం అల్లు అర్జున్ జైలు నుంచి కూడా విడుదలయ్యేటువంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఆయనకు సంబంధించినటువంటి మధ్యంతర జైలు పత్రాలను కూడా ప్రస్తుతం చెంచల్గూడకు తీసుకువెళ్లారు. సో అవన్నీ సమర్పించిన తర్వాత ఏం జరగబోతుందో